అందరికీ నమస్కారం. ఈరోజు మరి గుమ్మడి నరసయ్య గారు మన తెలంగాణలో మనందరం కూడా చాలా గొప్పగా అవినీతి రహిత రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో అదేవిధంగా మానవీయ విలువలను కాపాడుతూ ప్రజలకు సేవ ఎట్లా చేయొచ్చు అనేటటువంటి అంశాన్ని ఎప్పుడు మాట్లాడుతున్నా గుమ్మడి నరసయ్య గారిని మనం ఆదర్శంగా తీసుకొని మాట్లాడతాం. అటువంటి వారి చరిత్ర, వారి యొక్క కథ ఇవాళ మన తెలంగాణ సరిహద్దులు దాటి యావత్ భారతదేశంలో కూడా సినిమాగా రూపొందింపబడ్డం అంటే తెలంగాణ బిడ్డలుగా మనందరూ కూడా చాలా గర్వించాల్సినటువంటి విషయం. మరి తెలంగాణ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఈ సినిమాను ప్రోత్సహించడం కూడా అభినందించాల్సినటువంటి విషయం. కానీ తమిళనాడు, మలయాళం అట్లానే హిందీలో ఇంకా రాయితీలు ఇవ్వలేదంటున్నారు. ఇప్పటికి కూడా సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ మీద, తెలుగు వారి మీద ఉన్నటువంటి చులకన భావాన్ని కూడా ఇది చూపిస్తుంది. కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలందరూ తమిళ, మలయాళం ఇండస్ట్రీతో, హిందీ ఇండస్ట్రీతో మాట్లాడి ముఖ్యంగా దిల్ రాజు అన్న గారు ఖచ్చితంగా ఈ సినిమాకు రాయితీలు ఇప్పించారు. ఇది మనందరం కూడా గర్వించదగ్గ సినిమా కాబట్టి దీనికి ఒక పెద్ద సినిమా తరహానే ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఖమ్మం అంటేనే, పాల్వంచ అంటేనే తెలంగాణ ఉద్యమానికి పెట్టిన పేరు. అనేక మంది ఉద్యమకారులు సాయుధ రైతాంగ పోరాటం నుంచి 1969 ఉద్యమంలో అయినా సరే, అదేవిధంగా మరి 2001లో కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి ఉద్యమంలో అయినా సరే పెద్ద ఎత్తున ఉద్యమకారులు ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా లభించాల్సినటువంటి గౌరవం కానీ, ఆదరణ కానీ, పొలిటికల్ పార్టిసిపేషన్ కానీ, ఆర్థిక స్వావలంబన కానీ ఏది కూడా దక్కలేదు. అవన్నీ కూడా దక్కించుకోవడం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పి మేము జనం బాట కార్యక్రమం ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. ఇక ముందు కూడా దాన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా ఇవాళ గౌరవ పెద్దలు అంబేద్కర్ గారి వర్ధంతి ఉంది. మరి అందరం కూడా వారిని స్మరించుకుంటున్నాం. మనం సామాజిక తెలంగాణ సాధించుకోవాలంటే సబ్బండ వర్గాలకు కూడా మంచి ప్రాధాన్యత రాజకీయాల్లో లభించాలంటే మరి సామాజిక తెలంగాణ సాధన ధ్యేయంగా ముందుకెళ్తా ఉన్నాం. ఈ పోరాటంలో జాగృతి ఖచ్చితంగా ఉద్యమకారులను కలుపుకుంటుంది, అమరవీరుల కుటుంబాలను కలుపుకుంటుంది. ఎవరైతే అధికారానికి దూరంగా ఉన్నారో ఆ వర్గాలన్నింటినీ కూడా కలుపుకుంటాం. ప్రధానంగా మా మహిళలను, యువ మిత్రులను కలుపుకొని ముందుకెళ్తాం. సామాజిక తెలంగాణ సాధిస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. కవిత గారి ఫాలోయింగ్ ఏంటో మనందరికీ తెలుసు. సో లేడీ పవర్. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మరి పాల్వంచకు ప్రత్యేకంగా పెద్దలు, గౌరవనీయులు మనందరికీ ఓకేనా, పెద్దలు, గౌరవనీయులు మనందరికీ ఆదర్శప్రాయమైనటువంటి నాయకులు గుమ్మడి నరసయ్య గారిని జీవితాన్ని ఒక సినిమాగా చేసేటటువంటి ప్రయత్నాన్ని మరి ముందు తీసుకెళ్ళడానికి మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. తమ్ముడు పరమేశ్వర్ గారు కామారెడ్డి బిడ్డ, డైరెక్టర్. మరి తను అట్లనే గుమ్మడి అనురాధ గారు గుమ్మడి నరసయ్య గారి డాటర్. వారిద్దరూ ప్రత్యేకంగా, అట్లనే సురేష్ రెడ్డి గారు ప్రత్యేకించి ప్రయత్నం చేస్తున్నాము. మీ అందరి మద్దతు కావాలి అంటే యాక్చువల్లీ మా జాగృతి జనం బాట కార్యక్రమం నడుస్తుంది. కానీ అది వదిలిపెట్టుకొని జననేత కోసం ఇక్కడికి రావడం జరిగింది. మరి గుమ్మడి నరసయ్య గారు లాంటి గొప్ప నాయకుడిని చూస్తే ఆయన మన తెలంగాణ బిడ్డ అనేటటువంటి మాట తలుచుకుంటేనే గర్వంతో మనం చాలా ఉప్పొంగిపోవాల్సినటువంటి సందర్భం. నేను ప్రత్యేకించి సురేష్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఒక్క భాషలో కాకుండా కన్నడలో, తమిళంలో, మలయాళంలో, హిందీలో, తెలుగులో 5 భాషలలో ఈ సినిమాను తీయడం మన తెలంగాణ వారి యొక్క ప్రతిభ, తెలంగాణ వారి యొక్క స్వార్థం లేనటువంటి గుణం ఏదైతే ఉందో ఇంతమందికి తెలియడం చాలా సంతోషం. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే పెద్దలు శివరాజ్ కుమార్ గారు ఈ రోల్ యాక్సెప్ట్ చేయడంతోనే ఈ సినిమాకు ఒక వన్నే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ గుమ్మడి నరసయ్య గారు. బట్ యూ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ యూ టేకింగ్ అప్ ద రోల్, it has definitely put this on a global map, sir. We hope and we are very proud that you've accepted this role, and hopefully the movie will do very, very well. And I'm very honored to meet Geeta Garu. Geetaka, vari kuda legacy, she's also from a political family. So all of us understand how important it is to have clean politics in this country. And I'm very glad you've accepted this role. I hope the movie will inspire many more youngsters to come into politics and be clean in politics. అట్లానే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, స్థానిక శాసనసభ్యులు అన్న కూనంనేని గారికి,
అట్లానే ప్రతి ఒక్కరికి వేదిక మీద అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరికీ కూడా హృదయపూర్వకంగా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడైనా కూడా ఖమ్మం చరిత్ర సృష్టించింది. ఆనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే, ఈనాటి తెలంగాణ ఉద్యమమైన చరిత్రనే. ఈ సినిమా ద్వారా మళ్ళొకసారి ఖమ్మం చరిత్ర సృష్టించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ట్రూలీ సెడ్ మ్యామ్, వండర్ఫుల్ వండర్ఫుల్. అది మన కవిత గారంటే.